ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు కృపా సమాధానములు కలుగునుగాక. దేవుడు ఈ నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకు మాత్రమే కాదు, ఈ ఉదయకాలమున ప్రార్థన ద్వారా దేవుని దగ్గరకు రావటానికి దేవుడు అనుగ్రహించిన జీవము, కృప, సమయము అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మన హృదయాలను ఉంచి ఆయన చిత్తానుసారముగా ఈ దినమంతా నడిపించమని ఏక మనసుతో మనము ప్రార్థిద్దాం. దేవుని వాక్యము రోగుల కొరకు విశ్వాసంతో ప్రార్థించమని బోధించుచున్నది. కాబట్టి ఈరోజు రోగులు, బలహీనులు, బాధలో ఉన్నవారు, కుటుంబాలు, సంఘాలు, దేవుని సేవకులు, దేశము మరియు సమస్త అవసరముల కొరకు మనము ప్రార్థన చేద్దాం. మీరు కూడా పూర్ణ హృదయంతో, విశ్వాసంతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రభువు తన చిత్తానుసారముగా మన ప్రార్థనలను ఆలకించి మనకు సమాధానములను అనుగ్రహించునుగాక. దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనంలో ఇలా సెలవిస్తుంది. దేనిని గుర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మన భారములన్నిటినీ దేవుని హస్తాలకు అప్పగించటానికి ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. మనము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన తన సమయంలో, తన చిత్త ప్రకారము మన జీవితంలో తన కార్యమును జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు కృతజ్ఞతతో, నిరీక్షణతో ఆయన సన్నిధికి చేరుదాం. ఈరోజు వాగ్దాన వాక్యము యెషయా 41వ అధ్యాయము 10వ వచనం. నీకు తోడయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లించున్నాము. ఈ నూతన దినమున మా జీవితములకు అనుగ్రహించిన మీ అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు. ఈ ఉదయమున మీ సన్నిధిలో కొన్ని అంశాల గురించి ప్రార్థించటలో ఏకీభవించే కృపను మాకు అనుగ్రహించినందుకు దేవా మీకు వందనములు చెల్లిస్తున్నాను. తండ్రి, మీ పరిశుద్ధ సంఘములను ఆశీర్వదించండి. మీ మందిర ఆవరణములను కాపాడండి. ప్రతి సంఘము సత్యవాక్యములు స్థిరపడి పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి. ప్రార్థనలోను, ఆరాధనలోను, సేవలోను ఆత్మీయ అభివృద్ధిని అనుగ్రహించండి. ప్రతి సంఘము మీ రాజ్య వ్యాప్తిలో విస్తరించినట్లు సహాయం చేయండి. ప్రభువా, మీ పరిచర్య చేస్తున్న మీ సేవకులందరినీ బలపరచండి. వారు ప్రకటించే ప్రతి సందేశము అనేకులను మీ వైపుకు నడిపించినట్లు వారిని అభిషేకించండి. వారికి ఆరోగ్యము, జ్ఞానము, ధైర్యము అనుగ్రహించి వారి కుటుంబములను కాపాడండి. ప్రతి విశ్వాసి మీ యందు స్థిరపడి పరిశుద్ధతలో నడుస్తూ మీ రాకడ కొరకు సిద్ధపడి జీవించినట్లు కృప చూపండి. తండ్రి, విద్యార్థులకు జ్ఞానమును, వివేచనను అనుగ్రహించండి. ఉపాధ్యాయులకు కావలసిన సహనమును దయచేయండి. మంచిగా బోధించే కృపను ప్రసాదించండి. ప్రతి విద్యా సంస్థ కూడా మంచి విలువలను కలిగి ఉండి వాటి ప్రకారం నడుచుకున్నట్లు కృప దయచేయండి. వైద్యులు, నర్సులు మరియు వైద్య రంగంలో సేవ చేయుచున్న వారిని అందరినీ ఆశీర్వదించండి. రోగులకు ప్రేమతో సేవ చేయుటకు బలమును అనుగ్రహించండి. వారి ద్వారా అనేకులు ఆదరించబడినట్లు కృప చూపండి. మా దేశమును, మా రాష్ట్రమును పరిపాలిస్తున్న నాయకులను, అధికారులను మీ హస్తాలకు అప్పగించున్నాము. వారికి జ్ఞానమును, నీతిని, ప్రజల పట్ల మేలును కోరే హృదయమును అనుగ్రహించండి. దేశంలో శాంతి, న్యాయము, సమాధానము నెలకొన్నట్లు దయచేయండి. ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి. కలహములకు బదులుగా ప్రేమను, భయమునకు బదులుగా విశ్వాసమును, నిరాశకు బదులుగా నిరీక్షణను అనుగ్రహించండి. దేవా, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి తగిన అవకాశములు అనుగ్రహించండి. కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి అవసరములను మీ కృపచేత సమకూర్చండి. ప్రభువా, రోగులను మీ కృపా హస్తములతో తాకండి. శరీర సంబంధమైన, మానసికమైన, ఆత్మీయమైన బలహీనతల నుండి వారిని స్వస్థపరచండి. దుఃఖించుచున్న వారికి అందరికీ మీ ఆదరణ అనుగ్రహించండి. ప్రయాణములు చేస్తున్న వారిని మీ దూతల చేత కాపాడండి. ఈ రోజంతా మా అడుగులను మీరు స్థిరపరిచి ప్రతి అపాయం నుండి మీ ప్రజలమైన మమ్మల్ని కాపాడి రక్షించండి. మా జీవితంలో మీ చిత్తము, మీ ఉద్దేశము సంపూర్ణంగా నెరవేరినట్లు, మా ద్వారా మీ నామము మహింపరచబడినట్లు మమ్మల్ని అందరినీ మీ మార్గంలో నడిపించమని మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.